ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ కూతురు సుందరి వల్లే నా జీవితం మొత్తం సర్వనాశనం అయింది. మా అమ్మని చంపి మా అమ్మ ప్రేమను నాకు దూరం చేసింది. సుందరి నన్ను మళ్ళీ అనాథం చేసింది. నువ్వు అనాథవి కాదు అను. నువ్వు నా కన్న కూతురివి. నేనుండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు? అమ్మా అను, సుందరి వల్ల నీకు అన్యాయం జరుగుండొచ్చు, కానీ నేను నీకు న్యాయం చేస్తాను. నాకు న్యాయం చేస్తారా? చెయ్యండి. చనిపోయిన మా అమ్మ నాకు కావాలి. మా అమ్మని బ్రతికించండి. మా అమ్మని మళ్ళీ నాకు తిరిగి తీసుకురండి. అమ్మా అను, నువ్విప్పుడు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు తల్లి. ఇక నుండి నువ్వు కూడా నా కూతురువే అను. ఏమంటున్నారు? నేను మీ కూతుర్నా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నేను మీ కూతుర్నేంటి? అను, అది నువ్వు కూడా నా కూతురు లాంటి దానివేనమ్మా. నేను మీ కూతురు లాంటి దాన్ని ఎప్పటికీ కాను. మీరు కూడా నన్ను ఎన్నోసార్లు బాధపడేలా చేశారు. ఆ సుందరిని నెత్తిన పెట్టుకొని సాటి ఆడదాన్ని, మీ కూతురంత వయసు ఉన్నదాన్నని కూడా చూడకుండా ఎన్నోసార్లు నా మనసుని గాయం చేశారు. అటు మా అమ్మ దూరం అయ్యి, ఇటు కడుపున పుట్టిన పిల్లలు లేక మానసికంగా కృంగిపోతుంటే ఓదార్చాల్సిన మీరు ఎన్నోసార్లు నా ఏడుపుకి కారణం కాలేదా? అయ్యో అను, నువ్వు అంకుల్ అంటేనే నాకు ప్రాణం లేచొస్తుంది. అలాంటిది నీతో నాన్న అని పిలిపించుకోవాలి. నువ్వు ఈ బంగారాజు కన్న కూతురు అనే తెలియాలి. అమ్మా అను, నీకే ప్రాబ్లం వచ్చినా నేనున్నాను. ఇక నుంచి ధైర్యంగా ఉండు. మీరెవరు నాకు నా లైఫ్ కి నేనున్నాను అంటూ చెప్పడానికి? చూడండి, ఈ జన్మలో నేను మీ కూతురు సుందరిని క్షమించలేను. అమ్మా అను, సుందరి నా సొంత బిడ్డ కాదు. ఆ విషయం నీకు తెలుసు. మీ అమ్మని చంపిందని తెలిసాక నా మనసు తన మీద విరిగిపోయింది. బాబాయ్ అనే బంధుత్వాన్ని కూడా నేను వద్దనుకుంటున్నాను. అమ్మా అను, మీ అమ్మ మాధవి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ కాలం మా ఇద్దరి మధ్య సర్పమై కాటేసింది. తను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంతకీ మీరిప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఏదో చెప్పాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఆ సుందరి ఏదో డ్రామా ఆడమని చెప్పి పంపించుంటుంది. ఆ సుందరి జైల్లో ఉండి ఏం చెప్పిందో మీరు అది చేయడానికే వచ్చారు. ప్లీజ్ మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా ఎవరిని చంపాలని ప్లాన్ చేయడానికి మీరొచ్చారు? ప్లీజ్ వెళ్ళిపోండి. అలా అనకమ్మాను. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీరెవరు నాకు కష్టం రాకుండా చూసుకోవడానికి? నేను నీ కన్న తండ్రినమ్మా. ఆ విషయం నేను నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ముందు మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీదొట్టు. ఏంటి సుందరి, నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా? అందులోనూ చట్టం గురించి, న్యాయం గురించి, సెక్షన్స్ గురించి అంతో ఇంతో అవగాహన ఉన్నదానివే కదా? నువ్వు ఆ రత్నసీతకు జవాబు చెప్పలేకపోయావా? ఎక్కడ భారతి మేడం ప్రశ్న అడుగుతుంది, నేను జవాబు చెప్పే లోపే మరో ప్రశ్న వేస్తూ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆ సిఐ. అదే నేను అంటున్నాను. ఆ రత్నసీత నిన్ను కావాలనే ఇబ్బంది పెట్టిందనేది అర్థం అవుతూనే ఉంది కదా. నువ్వెందుకు ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి? ప్రశ్నకు ప్రశ్న నువ్వు కూడా వెయ్యాల్సింది. నువ్వు జవాబు చెప్పాలని ట్రై చేస్తుంటే ఆ రత్నసీతకు నువ్వొక ఆట బొమ్మలా కనిపించావు.
అందుకే నీతో ఒక ఆట ఆడుకుంది. ఆ రత్న సీత ఎలాంటిదో, ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యిందో, ఎంత కరప్షనిస్టో నాకు బాగా తెలుసు. అంత ఈజీగా ఆవిడ్ని వదిలిపెట్టొద్దు. తన మీదనే మనం కేసు పెడదాం. అయినా తను నిన్ను అలా అడిగిందంటే నీ మీద రత్నసీతకు ఎవరో ఏదో చెప్పే ఉంటారు. నేను ఒక ప్రెగ్నెంట్ని. ఏదైనా విషయం మీకు కావాలంటే ఏసీపీ కిరణ్మయి మేడం అడగండి మేడం అని కూడా చెప్పాను భారతి మేడం. అరే, అసలు నేను చెప్పేది వినిపించుకోకుండా ఈ నేరం నువ్వే చేశావు, ఒప్పుకో అని ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. లేదులే, రత్నసీత చాలా డేంజర్ మెంటాలిటీ. ఒక రకంగా ఆ టైంలో నువ్వు ఎలా ఉన్నావో అది నీకు మంచి అయ్యింది. తన గురించి ఆలోచిస్తే అమ్మో, ఆమె నిన్ను శారీరకంగా చాలానే టార్చర్ పెట్టాలని చూసింది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఆ కారణం మెన్షన్ చేస్తూ తన మీద క్రిమినల్ కేసు ఫైల్ చేద్దాం. ఆ రత్నసీత ఏమన్నా నీ కేసు డీల్ చేసే ఆఫీసర్ ఏం కాదు కదా. ఈవిడ కంటే పైన ఏసీపీ కిరణ్మయ్య గారు ఉన్నారు కదా. అందుకే ఆవిడకు తెలియకుండానే నిన్నావిడ వచ్చేలోపు బలవంతంగా ఈ కేసు నువ్వే చేసినట్టు ఒప్పించాలనుకుంది. నేను ఈవిడ మీద కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఆ రత్నసీతను ఉపయోగించుకొని నీ మీద బాగా ఫోకస్ చేశారు సుందరి. ఒక్కసారి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కిరణ్మయి మేడంకి చెప్తాం. అసలు నీది తప్పు సుందరి. నువ్వు ఎందుకు ఎదురు తిరగలేదు? ఎందుకు టార్చర్ పెడుతుంటే భరించావు? కిరణ్మయి గారు 2 రోజులు ఢిల్లీ వెళ్ళిందనే కారణంగానే ఏమీ నీపై అంత ఫైర్ అవ్వాల్సిందేం లేదు. ఒక్క సంతకం ఇక్కడ పెట్టు. నా లాయర్ తెలివితేటలేంటో చూపించి తనని వెంటనే సస్పెండ్ అయ్యేలా చేస్తాను. మేడం, నేను చెప్పేది వినండి. ఒక్కసారి కిరణ్మయి మేడంతో మాట్లాడాలి. కాల్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పు సుందరి, ఎలా ఉన్నావు? మేడం, సిఐ రత్నసీత గారు ఈ కేసు నేనే చేశానని బలవంతంగా టార్చర్ పెడుతూ నన్ను ఒప్పుకోమంటున్నారు మేడం. వాట్? నిన్నంతా ఫోర్స్ చేశారా? ప్రెగ్నెంట్ అని చెప్పాక కూడా నన్ను అలాగే టార్చర్ పెట్టారు మేడం. ఇక్కడ నేనే మోనార్క్ని, నేను చెప్పిందే చట్టమని తనకిష్టమైన భాషని వాడుతూ నన్ను అనేక మాటలు మాట్లాడింది మేడం. సుందరి, నేను త్వరలోనే వచ్చేస్తాను. నేను వచ్చి నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మేడం, నేను లాయర్ భారతిని. భారతి గారు. సారీ మేడం, నేను ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కొంచెం అయితే సుందరి ప్రెగ్నెన్సీ పోయేది మేడం. ఓకే, నాకంతా అర్థమైంది. ఇంకేం చెప్పక్కర్లేదు. ఒకసారి ఫోన్ సుందరికి ఇవ్వండి. చెప్పండి మేడం. నీకు బెయిల్ ఏర్పాటు చేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ మేడం. సుందరి ఏమనుకుంటుంది మేడం? కేసు ఒప్పుకునే అవకాశాలున్నాయా? 100% ఒప్పుకుంటుంది కార్తిక్. ఇంతకంటే మొండి వాళ్ళనే బెండు తీశాను. ఈ సుందరి ఓ లెక్క కాదు. ఏం లేదు మేడం, ఈ కేసు సుందరి మీదకెళ్తే నేను మీరు కోరుకున్నంత డబ్బిస్తాను. ఇప్పుడైతే నువ్వు చెప్పినట్టుగానే చేశాను. పిచ్చిగా టార్చర్ పెట్టాను. గజ గజ వణుకుతుంది. చూసావుగా, ఒక్కసారి మూమెంట్ ఇస్తేనే హాస్పిటల్ పాలైంది. మేడం, ఆ ఏసీపీ కిరణ్మయి గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి రాకముందే మా అత్త రాజేశ్వరీదేవిని ఆ సుందరే చంపినట్లు కేసు ఫైల్ అవ్వాలి. స్టేషన్కి వెళ్ళాలి, జైల్లో ఊచలు లెక్క పెట్టాలి. కోరిక బాగున్నప్పుడు పేమెంట్ కూడా బాగానే ఉండాలి. అది ఇంపార్టెంట్. మేడం, మీరు డబ్బు గురించి మర్చిపోండి. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. కార్తీక్,
నేను డబ్బుకే వాల్యూ ఇస్తాను. సుందర్ని టార్చర్ చేయడం అంటే ఎంత రిస్కో తెలుసా? నేను తనని విపరీతంగా ఇబ్బంది పెట్టాను. మనీ తీయవయ్యా, అడిగే వరకు బయటకు తీయవా ఏంటి?